Learn before you earn. Do not focus on making money. Focus on protecting what you have. So it means do not trade without stop loss. If you trade without stop loss, which is dangerous to your bank account. The goal of a successful trader is to make the best trades. Money is secondary. Risk comes from not knowing what you are doing. Guys, good morning. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ వీక్ స్టార్ట్ అయింది కాంట్రాక్టు. సో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ అన్ని చూద్దాము. సో ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ అయితే చూద్దాం ఈరోజు. ఓకే, ఫస్ట్ నేను మీకు డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీని చూపించాలనుకుంటున్నాను. సో ఇక డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇక్కడ ఒక చూడండి, బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ లైన్ ఏందో ఫస్ట్ చూద్దాం. సో ఇది ఎప్పటి నుంచో ఈ బ్లూ కలర్ లైన్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ అరౌండ్ జనవరి 23rd. సో జనవరి 23rd అంటే ఇది ఎందుకు ఇంత పెద్ద క్యాండిల్ పడిందంటే, ఆ రోజు హెచ్డిఎఫ్సి రిజల్ట్ పోస్ట్ చేసి రెండో రోజు అనుకుంటా. ఆ రోజు ఐ బిలీవ్ ఆ రోజు నేను యాక్చువల్లీ హనుమాన్ మూవీలో ఉన్నా. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఆ రోజు హెచ్డిఎఫ్సి రిజల్ట్ వల్ల మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1500 పాయింట్స్ ఒక్కసారిగా గ్యాప్ డౌన్ అయిపోయింది. ఆ రోజు ఫాల్ ఇది. ఆ రోజు నుంచి జస్ట్ మామూలుగా ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుంటే డైలీ చూడండి, ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇలా 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 టచ్ అవుతూ వెళ్ళిపోయింది అన్నమాట. సో నిన్న ఈవెన్ ఇది రిజల్ట్ రోజు, ఎలక్షన్స్ రిజల్ట్ రోజు June 4th, ఆ రోజు కూడా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఓకే, ఓవరాల్గా. ఓకే, సో తర్వాత ఇంకా చూడండి, మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది ఇక్కడ. ఇప్పుడు June 21st, తర్వాత June 25th ఒక మంచి అప్ మూవ్ వచ్చేసి, సో మార్కెట్ అనేది పైకి వచ్చేసింది. ఒక మంచి అప్ మూవ్ వచ్చింది, మంచి అప్ మూవ్తో మార్కెట్ అనేది పై నిలబడిపోయింది. సో ఆల్మోస్ట్ ఈ పైన ఈ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ సస్టైన్ అవుతూనే ఉంది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందకి రావట్లా. సో ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఎందుకు చూపించాలి అని అనుకుంటున్నానంటే, చూడండి, ట్రెండ్ లైన్ కింద ఎస్టర్డే అండ్ ఈరోజు ట్రెండ్ లైన్ కిందే క్లోజ్ అయిపోయాయి. సో ఈ ట్రెండ్ లైన్ కిందే క్లోజ్ అయ్యాయి. సో మార్కెట్స్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఇంకా ప్రాఫిట్ బుకింగ్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. అలానే ఇంకా మనం బడ్జెట్ వాలటాలిటీ మేబీ ప్లే చేయొచ్చు, లేదంటే సిపిఐ డేటా, యుఎస్ సిపిఐ డేటా కోసం వెయిట్ చేస్తున్నాయేమని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈరోజు ఫాల్ తర్వాత నేను అనుకునేది మార్కెట్స్ స్లైట్లీ బీరిష్గా ఉన్నాయని. బట్ ఇది నేను జస్ట్ అనుకుంటున్నదే, బట్ తెలియదు. రేపైనా మళ్ళీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నుంచి ఒకసారి ఆయన పైకి వెళ్ళొచ్చు. బట్ అది వదిలేండి. జస్ట్ ఈ ట్రెండ్ లైన్ కోసం నేను చూపించాను. ఇన్ని రోజులు మార్కెట్స్ ఈ ట్రెండ్ లైన్ కిందే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్ లైన్ పైకి వెళ్ళి ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందకు వస్తున్నాయని చూపిస్తున్నాను. ఇప్పుడు ఓవరాల్గా మనము 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. రీసెంట్ డేస్ నిన్న మండే నుంచి చూద్దాం ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న మనం చూసుకుంటే మీకు తెలిసినట్టే, చూడండి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ఇక్కడ హై దగ్గర నుంచి మార్కెట్ అలా కిందకు వచ్చి ఒక రిట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చి కన్సాలిడేట్ అయిపోయింది. సో ఈరోజు ఇది 9:15 మార్నింగ్. సో మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ ఇలా జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ జరిగి, ఓకే, ఓపెనింగ్ ఇక్కడ జరిగి సో కొంచెం లైట్గా పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఈ రెండు గ్రీన్ కలర్ 52,375, 52,393 ఎందుకు ఇవి సపోర్ట్గా తీసుకున్నానంటే, ఒకప్పుడు మార్కెట్ చూడండి ఈ ప్లేస్కి వచ్చి చాలాసార్లు సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఒకప్పుడు రిజెక్ట్ ఫేస్ చేసి పైకి వెళ్ళింది అనమాట. ఇక్కడ రిజెక్ట్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి ఈ ప్లేస్కి వచ్చి సపోర్ట్ తీసుకొని ఒకప్పుడు సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళాయి. ఓకే, ఒకప్పటి సపోర్ట్ ఇది. సో వాటిని నేను చూపించడానికి రీజన్ ఏంటంటే, ఒకప్పుడు సపోర్ట్ ఈ రెండు ఏరియాలలో సపోర్ట్ అనేది ఎప్పుడు, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు ఒక లైన్లో గీసుకోవద్దండి ఫ్రెండ్స్. 52,375, 52,393 ఈ రెండింటి మధ్యలో మనకు మార్కెట్ అనేది ఒక మంచి సపోర్ట్ తీసుకున్నది. ఒకప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, మార్కెట్ రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చింది. సో ఓకే, సో తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి ఇలా వెళ్ళిందనమాట. సో ఓవరాల్గా ఈ రెండు అనేది ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తున్నాయి.
సో నిన్న జూలై 10th నిన్న మార్కెట్స్ ఈ జోన్కి వచ్చి అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చేసాయి. సో ఈరోజు యాక్చువల్లీ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి సో అలా పైకి వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓపెనింగ్ ఇక్కడ ఉంది. ఓపెనింగ్ పైన మార్కెట్ నిలబడలేదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఓపెనింగ్ పైన అట్లీస్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. 5 minutes టైం ఫ్రేమ్లో అట్లీస్ట్ ఒక క్యాండిల్ అయినా ఓపెనింగ్ పైన నిలబడిందా, ఒక క్యాండిల్ అయినా నిలబడిందంటే ఒకటి క్యాండిల్ కూడా నిలబడలేదు. ఫస్ట్ క్యాండిల్ దాని కిందకే వచ్చింది. ఓకే, అలా లేదు. క్లోజింగ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ లైన్, ఇది ఇక్కడ క్లోజింగ్ పైన ఏమన్నా నిలబడిందంటే లేదు. సరే, లో వచ్చేసి ఈ వైట్ కలర్ లైను, ఇది వైట్ కలర్ లైన్, దీనిపైన నిలబడిందంటే ఎస్ నిలబడింది. సో ఈ డిప్ ఏదైతే ఉందో ఈ డిప్లో మనము ట్రేడ్ తీసుకోవడం జరిగింది 30 points ఈజీగా. అంటే నేను ఎంట్రీ ఎర్లీగా అయ్యాను, క్యాండిల్ ఫామ్ అవ్వకముందు నేను ఎంట్రీ అయ్యాను. సో మార్కెట్ పైకి వస్తుందనే ఉద్దేశంతో. బట్ రైట్ ఎంట్రీ అయి ఉంటే మినిమం మనకు అక్కడ అట్లీస్ట్ ఒక 70 points మనం ఈజీగా క్యాప్చర్ చేసి ఉండొచ్చు బేసిక్గా. ఈ సడన్ ఫాల్ అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం, చూద్దాం ఏమైందో, మన ట్రేడ్ ఏమైంది, ఎలా అయింది, ఇది ఓవరాల్గా. సో ఇది ఇది ఒకప్పుడు నిన్న అంత రెసిస్టెన్స్, ఈ జోన్కి వచ్చి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. నేనేమనుకున్నానంటే ఇలా గ్యాప్ ఓపెన్ అక్కడ అయింది కదా, పైకి వెళ్ళింది మార్కెట్, కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని దీని ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నా. బట్ ఇక్కడ మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడ లైట్గా తీసుకొని పైకి వచ్చింది, ఇక్కడ రిట్రేస్ అయింది. సో ఈ రేంజ్లోనే ఎందుకు రిట్రేస్ అయింది అనేది మళ్ళీ నేను మార్కెట్ లైవ్లో జరిగేటప్పుడు నేను డ్రా చేయలేదు. తర్వాత మళ్ళీ చూసా ఎందుకు ఏంటి అనేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిన్నట్లాగే ఇక్కడ మీరు చూసా ఫిబొనాచి రిట్రేస్మెంట్. కొంతమంది మన ఫ్రెండ్స్ తెలియదు అన్నారు. ఇక్కడ మీరు రైట్ సైడ్కి వస్తే ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక యారో మార్క్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ తీసుకోండి. సో నిన్నటి హై చూద్దాం. నిన్నటి హై ఇది, ఓకే. అండ్ నిన్నటి హై ఈరోజు లో మార్నింగ్, ఈరోజులో చూసుకుంటే ఈరోజు ఎక్కడ దాకా వచ్చింది మార్కెట్, అలా కొంచెం ఈరోజు లో రీసెంట్ హై రీసెంట్ లో తీసుకుందాం. నిన్నటిదే కాదు, రీసెంట్ హై అంటే ఇది మొన్నటిదే, ఓకే. ఈ మధ్య హై, నిన్నటి హై కాకుండా దాని ప్రీవియస్ డే హై, రీసెంట్ హై, ఓకే. చూడండి, రీసెంట్ హై నుంచి రీసెంట్లో అంటే నిన్నట్లో. సో ఇక్కడ రీసెంట్ హై నుంచి ఇక్కడ రీసెంట్ హై ఇక్కడ ఉంది చూడండి, రీసెంట్ హై, ఓకే. ఇదో ఇక్కడ 9 చూడండి ఇక్కడ. సో 9:15 క్యాండిల్ ఫామ్ చేసింది జూలై 9. అక్కడ నుంచి ఇది హై అనమాట, ఇది హై. అక్కడ నుంచి మళ్ళీ హైకి వెళ్ళలేదు. జూలై 9th, జూలై 10th ఈ రేంజ్ అనమాట. ఇది 11th ఈరోజు. జూలై 10th వచ్చేసి ఇది, ఓకే. సో రీసెంట్ హై, నిన్నటి హై కాకుండా దాని ప్రీవియస్ డే హై నుంచి తీసుకుంటే చూడండి, ఇక్కడ రీసెంట్ హై నుంచి రీసెంట్ లోకి మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నది కదా, లో వరకు మనం డ్రా చేసుకుంటే అలా తీసుకొచ్చి నిన్నట్లో రీసెంట్లో నుంచి నిన్నట్లో లో వరకు మనం డ్రా చేస్తే మనకు ఇక్కడ రిట్రేస్మెంట్ లెవెల్ చూడండి, ఇక్కడ చూడండి 0.38 లెవెల్స్ అనేది మనకి ఇక్కడ ఈ ప్లేస్లో 52,290 రేంజ్లో 0.28 లెవెల్ రిట్రేస్ అవుతుందని చూపిస్తూ ఉంది, ఓకే. సో అక్కడ మనకు 0.28 లెవెల్ రిట్రేస్ అవుతుంది. లేదంటే ఈరోజు లో చూద్దాం. రీసెంట్ హై నుంచి ఈరోజు వచ్చిన లో, ఈరోజు మార్నింగ్లో, ఇది మార్నింగ్ వచ్చిన లో, చూడండి 9:30కి. సో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రిట్రేస్మెంట్ అనేది ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది ఇక్కడ ఫిబొనాచి. చూడండి, ఈ విధంగా ఫిబొనాచి అనేది మనము డబల్ చెక్ చేసుకోండి. ఫిబొనాచితోనే మనం ట్రేడింగ్ చేస్తామని కదా. ఇక్కడ చూడండి 0.38 లెవెల్ ఎంత అక్యురేట్గా వచ్చిందో, 0.38 లెవెల్ అక్యురేట్గా వచ్చింది. సో మనము ఫస్ట్ మార్కెట్ ఈరోజు డౌన్ ఉంటుందని మనం ప్రొడక్ట్ చేయలే బేసిక్గా, ఎందుకంటే గ్యాప్ అప్ అయింది, పైకి వెళ్ళింది, స్లోగా కిందకు వచ్చింది. మేబీ ఆబ్వియస్లీ కిందకు వచ్చి ఈ లో క్లోజింగ్ ఉంది, క్లోజింగ్ పైన సపోర్ట్ తీసుకొని పైకి వస్తుందని, లేదంటే లో దగ్గరకు పోయిన సపోర్ట్ తీసుకొని పైకి వస్తుందని అనుకుంటాం ఆబ్వియస్లీ. సో ఈరోజు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటుందంటే ఈ రిట్రేస్మెంట్ లెవెల్ అనేది సింపుల్గా వర్క్ అవుద్ది. సో ఈ లెవెల్లో మనం పుట్ ఎంట్రీ అయితే ఈజీగా మనకు వస్తుందన్నమాట. సో మనం ఏం చేసామంటే 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మార్కెట్ని నేను చూస్తున్నాను, అండ్ దీంట్లో ట్రేడింగ్ వ్యూలో 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తూ ఉంటాను అనమాట.
సో ఇంకా దాన్ని వీటి అన్నింటిలో చూస్తాను, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో అన్నింటిలో చూస్తూనే ఉంటాను. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూసినప్పుడు చూడండి ఇక్కడ. సో ఈరోజు 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇలా వచ్చేసి ఇలా ఇదైందనమాట. సో నేను అప్పుడు పుట్టు చూస్తున్నాను, కాలు చూస్తున్నాను. పుట్టు వచ్చేసి 52,500 పుట్టు చూస్తున్నాను, తర్వాత పోతే 52,200 కాల్ చూస్తున్నాను అనమాట బేసిక్గా. సో ఆ టైంలో ఏమైంది, మార్కెట్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇలా చూసాము, ఇక్కడ కొంచెం వీక్ అయింది మార్కెట్ కిందకి రావడానికి. సో నేను అనుకున్నాను ఓకే నెక్స్ట్ ఇది ఒక జస్ట్ ఇది వీక్ అయింది కదా, సో ఆబ్వియస్లీ ఈ క్లోజింగ్ అనేది సపోర్ట్ తీసుకొని ఒకసారిగా అగ్రెసివ్గా కొడతారేమో, పైకి వస్తారేమో అనుకున్నాను నేను బేసిక్. ఎందుకంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లో దగ్గర కానీ క్లోజింగ్ దగ్గర కానీ జస్ట్ సపోర్ట్ తీసుకొని ఒక్కసారి వెళ్ళిపోద్ది అనమాట. సో నిన్నంత ఏదో ఆర్బీఐ నుంచి ఒక న్యూస్ వచ్చిందని చెప్పేసి పడింది కదా, సో ఆ న్యూస్ కూల్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అందుకని ఈరోజు ఆయన గ్యాప్ అప్ అయింది. సో ఆబ్వియస్లీ ఎక్కడి నుంచి వెళ్ళిపోద్దని నేను అరౌండ్ ఎంతకు నేను ఇక్కడ మీకు మన బుక్ మై ప్రాఫిట్లో పోస్ట్ చేశాను. సో మన బుక్ మై ప్రాఫిట్లో జస్ట్ పోస్ట్ చేశాను అనమాట మీకు. సో చూడండి ఇక్కడ బుక్ మై ప్రాఫిట్ 924కి ఓకే 370 ఎంట్రీ అని. అది ఎందుకు ఇక్కడే అవ్వాలి అనేది చెప్తాను అనమాట. ఓకే, సో ఆ టైంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఓవరాల్ మార్కెట్ చూస్తున్నామా, ఇది చూడండి, ఇది వీక్ అయింది. సో ఇది వీక్ అవుతాను నాకు ఎమ్మటే నెక్స్ట్ క్యాండిల్ ఇంకా సో డోజీ కైండ్ ఆఫ్ ఫామ్ అయింది. సో ఇక్కడ వీక్ అయిపోయింది, క్లోజింగ్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి నేను ఎమ్మటే ఆ టైంలో కాల్ చూస్తున్నాను కదా. సో కాల్ చూస్తున్నప్పుడు 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, ఇంకా ఫామ్ అవ్వకుండా నేను ఎంటర్ అయిపోయా. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా ఎంటర్ అయిపోయా. సో అందుకని మీకేం చెప్పాను నేను, జస్ట్ చూడమని చెప్పాను అంతే. సో నేను ఎంటర్ అయిపోయాను, డు నాట్ టేక్ రిస్క్ ఐస్ అని, జస్ట్ అబ్జర్వ్ ఇట్ అని చెప్పాను. అబ్జర్వ్ ఇట్ అని 30 పాయింట్స్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అంతే. నిన్న కూడా సేమ్ ట్రేడ్ ఆబ్వియస్లీ 50 పాయింట్స్ కోసం చూసాము, వచ్చాయి కానీ తీయలేదు. దానివల్ల గ్రీడీనెస్కి పోయాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకేనా, సో అప్పుడు ఏమైందంటే సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది. సో స్టాప్ లాస్ పెట్టలేదని కూడా నేను గ్రూప్లో పెట్టాను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా కాంట్రాక్ట్ చాలా టైం ఉంది. బట్ నేను అనుకున్నది ఏంటంటే సమ్ పాయింట్స్ ఖచ్చితంగా పైకి వస్తాయని నాకు నమ్మకం ఉన్నది. అక్కడ నుంచి మనకు మంచిగా పైకి వచ్చింది. బట్ రైట్ ఎంట్రీ అంటే నేను ఎంట్రీ అయింది రైట్ ఎంట్రీ కదా, కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ అయ్యా. సో ఇలా కిందకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఒక 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇది ఫామ్ అయింది, తర్వాత ఇక్కడ కైండ్ ఆఫ్ హ్యామర్ ఫామ్ అయింది. బట్ బాడీ అనేది చాలా ఎక్కువ ఉంది, బాడీ ఇంకొంచెం తక్కువ ఉండి విక్ పెద్దగా ఉంటే అది పక్కా కన్ఫర్మేషన్ హ్యామర్ అనమాట. బట్ స్టిల్ ఇక్కడ బయర్స్ ప్రైజ్ని తీసుకొచ్చి క్లోజ్ చేశారు. సో ఈ క్లోజింగ్ పైన ఇక్కడ 353 మన ఎంట్రీ అయితే ఓకే. సో ఇక్కడ చూడండి మనం ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేదంతా మనం చూస్తాం ఈజీగా, అది పెద్ద ఇదేం కాదు. 353 మన ఎంట్రీ అయితే ఇక్కడ చూడండి అరౌండ్ 423 ఓకే. సో 353 423 అరౌండ్ మనము ఈజీగా 70 పాయింట్స్ ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. సో 70 పాయింట్స్ మనకి ఈజీగా మనకు వచ్చేస్తాయి. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనం బేసిక్గా మన టార్గెట్ తక్కువ పాయింట్స్ పెట్టుకోవాలి. అక్కడ పాసిబిలిటీ ఉంటే స్టిల్ ఇంకా ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, స్టిల్ మూవ్ అవుతుంది అన్నప్పుడు మనము ఇది చేసుకోవాలి. సో అప్పుడు మనం ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీని కూడా చూస్తూ ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ ఇలా వచ్చింది, ఇలా మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది మీకు నేను పెట్టాను అనుకుంటా టెలిగ్రామ్లో. సో మన టెలిగ్రామ్లో పెట్టాను. సో ప్రైజ్ మన టెలిగ్రామ్లో పెట్టాను అనమాట యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ చూడండి ఇది లుక్ ఎట్ దిస్ అని ఇది పెట్టున్నాను అనమాట. ఇది ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది. సో ఆ హ్యామర్ అనేది క్లోజింగ్ దగ్గర హ్యామర్ ఫామ్ అయింది. సో ఆబ్వియస్లీ అక్కడ మంచి క్యాండిల్ పడింది. సో మంచి క్యాండిల్. నెక్స్ట్ మనం ఆల్రెడీ కాల్ సైడ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మన మైండ్ పుట్ సైడ్కి వెళ్ళలేదు. సో ఇమీడియట్గా మన మైండ్ పుట్ సైడ్కి వెళ్ళలేదు బేసిక్, ఎందుకంటే మనము ఫస్ట్ రాంగ్ ఎంట్రీ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు దాన్ని తీసేసి అమ్మంటే మనం వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది, నాకైతే కొంచెం టైం పడుతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది ఇది ఫెబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ చూసాం కదా, ఎగ్జాక్ట్లీ ఫెబొనాచి రిట్రేస్మెంట్ దగ్గర వచ్చి ఒక్కసారిగా కిందకి లాగేశారు ఫ్రెండ్స్. ఒక్కసారిగా అక్కడ నుంచి మీరు చూస్తే అరౌండ్ 300+ కిందకి లాగేశారు ఒక్కసారిగా. చూడండి జస్ట్ ఈ లెవెల్ నుంచి ఫెబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ నుంచి ఒక్కసారిగా చూస్తే 485 పాయింట్స్ కిందకి లాగేశారు. సో అన్ని పాయింట్స్ మనం చూసుకున్నా ఈ మధ్యలోనే ఎక్కడే ఒక క్యాండిల్ ఫామ్ అయింది కదా, అన్ని పాయింట్స్ మనం పట్టుకోలేకపోయినా
చూడండి ఇక్కడ దాకైనా 382 పాయింట్స్ ఈజీగా పుట్ సైడ్ వచ్చేది. బట్ స్టిల్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఇది పెద్ద బిగ్ ప్లేయర్స్ చేయడమో లేకపోతే ఈ విధంగా ఫిబొనాచి లెవెల్స్ తర్వాత ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అది బేసిక్గా. అదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో ఫాలో ఉంటుందని. సో అప్పుడు మనము పుట్ సైడ్ కూడా చూసుకుంటే చూడండి, ఇక్కడ పుట్ సైడు 52,500 PE పుట్ సైడ్ మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే అలా పైకి వెళ్ళింది, అలా కిందకు వచ్చింది. సో ఇక్కడ నాకు క్యాండిల్ ఏం ఫామ్ అవ్వలేదు. సో ఇక్కడ ఫ్రెండ్స్ 3 minutes టైం ఫ్రేమ్లో చూడండి. సో 3 minutes టైం ఫ్రేమ్లో ఇది ఒక కైండ్ ఆఫ్ చూడండి ఇక్కడ ఇది ఎలా ఫామ్ అయిందో, బులిష్ హరామి. ఇది బులిష్ హరామి, ఒక పెద్ద మదర్ క్యాండిల్, ఇది బేబీ క్యాండిల్, ఇది ప్రెగ్నెంట్ క్యాండిల్ సెట్ అనమాట. ఇది చూడండి పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యి కింద తర్వాత ఇక్కడ చూడండి ఒక చిన్న హ్యామర్ ఫామ్ అయింది. సో ఎవరైనా రిస్క్ చేసి ఈ ఫిబొనాచి డ్రా చేసిన వాళ్ళు రిస్క్ చేసి ఎవరైనా ఈ ట్రేడ్ కానీ ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చేటి అని నేను చెప్తాను అనమాట. రిస్క్ చేసి ఎవరైనా ఇక్కడ ఎంట్రీ అయ్యి ఉంటే ఈ క్యాండిల్ క్లోజ్ పైన 419 స్టాప్ లాస్ 400 వేసుకొని 19 points స్టాప్ లాస్. రిస్క్ చేసి అంటే పక్కా వస్తుందని ఇది ఉండాలన్నమాట. ఓవరాల్గా ఏదైనా న్యూస్ వల్ల లేదా మార్కెట్ ఈరోజు పడిపోద్దని ఏదైనా అయి ఉంటే సో 419లో కానీ ఎవరైనా అయితే ఎంట్రీ అవుతారో ఇక్కడ 419 ఈ రేంజ్లో ఎంట్రీ అయితే చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. ఈజీగా 380 370 పాయింట్స్ ఈజీగా. ఎంత 3 minutes టైం ఫ్రేమ్లో 9 18 20 minutesలో వచ్చేసాయి ఈజీగా. సో ఇలాంటి ఒక్కసారి క్విక్ మూవ్లో మనం ఎక్కువ పాయింట్లు పట్టుకోవచ్చు అన్నమాట. లేదు స్లోగా వస్తుంటే మనం అంతేం చేయలేం బేసిక్గా. అది కొంచెం కష్టం అవుతుంది స్లోగా వస్తుంటే. సో ఈ విధంగా మీరు మార్కెట్ని అర్థం చేసుకోవాలి. సో బై ఎండ్ ఆఫ్ ద డే ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే, తక్కువ క్వాంటిటీతో తక్కువ పాయింట్లు పట్టుకోవడానికి ట్రై చేయండి. మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఈ ఫిబొనాచిని డ్రా చేసుకోండి. సో మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో చూసుకోండి. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎస్టర్డే హై కాకుండా డే బిఫోర్ ఎస్టర్డే హై నుంచి రీసెంట్ లోకి ఈరోజు వచ్చిన లోకి ఫిబొనాచి డ్రా చేసినప్పుడు ఈ లెవెల్ అక్యురేట్గా చూపించాను. నిన్న కూడా సేమ్ అదే ఈ లెవెల్ నిన్న అక్యురేట్గా చూపించింది నాకు. సో అది సేమ్ నేను మనం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. ఇలా ఫ్రెండ్స్ మనము బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. బట్ వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టాప్ లాస్లు పెట్టామంటే ఎగిరిపోతాయి ఒక్కసారిగా, ఇమీడియట్గా ఇది చేస్తారు. మనం ఫస్ట్ కన్ఫర్మేషన్ సెకండ్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసినా కానీ స్టాప్ లాస్లు అనేవి ఈజీగా భలే హిట్ అవుతాయి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో స్టాప్ లాస్లు అనేది చిన్నగా ఉండదు, ఎమ్మటే హిట్ అయిపోతుంటాయి. మనము కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి అక్కడ ఏదైనా మనకు మంచి ప్యాటర్న్ వచ్చింది, మనం అనుకున్న ప్యాటర్న్ వచ్చింది, సో అనుకున్న క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అలా అన్నప్పుడు తప్ప నార్మల్గా ఇలా ప్రెడిక్టబుల్ డే ఇది ఓవరాల్గా. సో ఆ విధంగా అయితే ఉంటుంది. అయితే మన ఛానల్ బుక్ మై ప్రాఫిట్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. 902 members ఉన్నారు యాజ్ ఆఫ్ నో, విచ్ ఇస్ రియలీ గుడ్. బట్ స్టిల్ ఒక 1000 members అయితే ఏదో సంథింగ్ ఏదో అచీవ్ చేసినట్టు ఉంటుంది నా ఫీలింగు. చూడండి, మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఓవరాల్గా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నాను.